ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ విచారణకు డుమా కొట్టారు అధికారులు. విచారణకు హాజరు కాలేదు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి. విచారణకు తమకు మరింత సమయం కావాలంటూ అధికారులు విజ్ఞప్తి చేశారు. 2 నుంచి 3 వారాల సమయం కావాలంటూ అధికారులు కోరారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ, ఏసీబీ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఏసీబీ కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ ఉన్నారు, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అధికారులు డుమా కొట్టడానికి కారణం ఏంటి? మరీ ముఖ్యంగా ఎందుకు హాజరు కాలేదు? ఇప్పుడు ఈడీ ఏం చేయబోతోందని అనేది ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ విచారణకు అధికారులు డుమా కొట్టారు. విచారణకు హాజరు కాలేదు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి. విచారణకు తమకు మరింత సమయం కావాలంటూ కోరారు అధికారులు. 2 నుంచి 3 వారాల సమయం కావాలంటూ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ, ఏసీబీ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఏసీబీ కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, అధికారులు ఎందుకు హాజరు కాలేదు? ఎగ్జాక్ట్లీ జనవరి 2 అంటే ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి ఈ ఫార్ములా ఈ కేసులో హాజరు కావాలి. జనవరి 3 అంటే రేపు అరవింద్ కుమార్ హాజరు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్. తర్వాత జనవరి 7న కేటీఆర్ ను కూడా ఈడీ విచారణకు పిలిచింది. షెడ్యూల్ ప్రకారం టైం కు రాలేము, ఇతర కొంత సమయం కావాలనేటువంటిది వీళ్ళు ఎవరైతే కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి జాయింట్ డైరెక్టర్ కి మెయిల్ రూపంలో వీళ్ళు విజ్ఞప్తి చేశారు. దాన్ని ఈడీ యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసి వెంటనే మళ్ళీ 8వ తారీఖు 9వ తారీఖుల్లో, అంటే 8వ తారీఖులో బిఎల్ఎన్ రెడ్డి, 9వ తారీఖున అరవింద్ కుమార్లు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అనేటువంటిది మళ్ళీ నోటీసులు జారీ చేసింది ప్రస్తుతానికి. సో ఈ కేసు విషయంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠకు మళ్ళీ కాస్త సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఈ రోజు హాజరు కావాల్సినటువంటి వాళ్ళు 7, 8, 9వ తారీఖున హాజరు కానున్నారు. 7న హాజరయ్యేటువంటి కేటీఆర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానిపైన కూడా క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. 7వ తారీఖున కూడా కేటీఆర్ హాజరు కాకపోవచ్చు. లీగల్ గా వాళ్ళ టీము, అడ్వకేట్ల టీము మరికొంత సమయాన్ని కోరే అవకాశం ఉంది ఈడీకి, కేటీఆర్ డైరెక్ట్ గా హాజరయ్యేటువంటి అంశానికి సంబంధించి. కాబట్టి ఇక 8, 9లో వీళ్ళు హాజరు కానున్నారు. 7 తారీఖు రోజు మరింత క్లారిటీ రానుంది కేటీఆర్ విషయంలో కూడా. ఇప్పుడు దాదాపుగా మళ్ళీ టైం అడిగారు కాబట్టి టైం ఇచ్చే అవకాశం కనిపిస్తోందా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇద్దరు అధికారులకి? ఖచ్చితంగా ఆల్రెడీ ఆ టైం ఇచ్చారు. 8, 9వ తారీఖు రోజు హాజరు కావాలంటూ మళ్ళీ ఈడీ నోటీసులు జారీ చేసింది బిఎల్ఎన్ రెడ్డికి, తర్వాత అరవింద్ కుమార్ కి. అలాగే లేటెస్ట్ గా కొద్దిసేపటి క్రితం ఆన్లైన్ లోనే వారికి మళ్ళీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత A1గా కేటీఆర్ ఉన్నారు, ఇందులో A2గా అరవింద్ ఉన్నారు, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఫార్ములా ఈ కేసు విషయంలో మొత్తం 55 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి నిధులను ఎక్కడైతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారో విదేశీ మారక ద్రవ్యంలోకి మార్చి ఆ కేసుకు సంబంధించి ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి, దీంట్లో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి అనేటువంటి ఒక అనుమానాన్ని ఈడీ వ్యక్తపరుస్తా ఉంది. ఏదైతే ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కేంద్రంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దీనికి నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటు కేటీఆర్ గాని, కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ ఫార్ములా ఈ కేసులో అసలు ఎక్కడ అవినీతి జరగలేదు, కానీ అవినీతి శాఖ కేసు నమోదు చేసింది. అదే గ్రౌండ్ పైన ఈడీ కేసు నమోదు చేయడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉందంటూ ఆయన స్టేట్మెంట్ చేస్తూ వస్తా ఉన్నారు. కానీ ఈడీకి సంబంధించినటువంటి దర్యాప్తు ఏ కోణంలో ఉంటుందో ప్రస్తుతానికి చర్చ కొనసాగుతుంది పొలిటికల్ సర్కిల్లో. ఒకసారి ఈడీ ఎంటర్ అయిందంటే మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు ఉంటుంది. ఆ డబ్బులు ఇటు నుంచి ప్రభుత్వ బ్యాంకు నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి ఫార్ములా ఈ లండన్ లో ఉన్నటువంటి వారికి ఏ ఖాతాలోకి డబ్బులు వెళ్ళాయి, అటు నుంచి వెళ్ళిన తర్వాత తిరిగి ఏమైనా మళ్ళీ హైదరాబాద్ గానీ ఇండియా గానీ ఏదో రూపంలో. యాడింగ్ టు దిస్ పాయింట్, ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చెబుతోంది కేటీఆర్కి సంబంధించి లబ్ధి పొందారు అనేది కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తోంది. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ పాకెట్లోకి డబ్బులు వెళ్ళాయంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్న పక్షాన ఇప్పుడు కేటీఆర్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిచి విచారించే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా ఇక్కడ A1గా కేటీఆర్ ఉన్నారు ఏసీబీ కేసులో. ఖచ్చితంగా అదే కోణంలో దర్యాప్తు చేయనుంది. ఏసీబీ ఆల్రెడీ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఎఫ్ఐఆర్ లో 409 తర్వాత 120B ఈ కేసులు నమోదు చేశాయి. అంటే అవినీతి నిరోధక శాఖ నమోదు చేసేటువంటి కేసులు, తర్వాత ప్రొసీజర్ ల్యాబ్స్, ఈ తర్వాత రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు, 10 కోట్లకు పైగా చెల్లింపులుంటే ఖచ్చితంగా కేబినెట్ ఆమోదం ఉండాలి అనేటువంటి అంశాలను వీటన్నిటిని పొందుపరుస్తూ కేసు నమోదు చేశారు.
దీంట్లో అవినీతి జరగలేదు అంటూ కేటీఆర్ చెప్తా ఉన్నారు. కానీ కేసు అయితే నమోదైంది, విచారణకు పిలిచే అవకాశం ఉంది. దీంట్లో కొసమెరుపు ఏంటంటే ఇంతవరకు ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, దానిపైన ఆయన క్వాష్కి వెళ్లారు. ప్రస్తుతం కోర్టు నడుస్తా ఉంది. కోర్టులో ఏసీబీ కూడా వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ కి సంబంధించినటువంటి కౌంటర్ పిటిషన్, ఆయనకు కౌంటర్ గా. అని ఏసీబీ ఇంతవరకు విచారణకు పిలవట్లేదు కేటీఆర్ ని. చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చాయి, క్వాష్కి వెళ్తే అరెస్ట్ చేయొద్దు కేటీఆర్ ని, కానీ విచారణ చేసుకోవచ్చు అంటూ ఏసీబీకి అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఏసీబీ కేసీఆర్ ను విచారణకు పిలవలేదు. కేసీఆర్ నే కాదు, అరవింద్ గాని బిఎల్ఎన్ రెడ్డిని వాళ్ళని కూడా ఈ కేసులో విచారణకు పిలవకపోవడం పైన కాస్త అనుమానాలు రేకెత్తిస్తుంది అనేటువంటిది పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతా ఉంది. అంటే ఈడీ ఏమైనా వెయిట్ చేస్తుంది, ఎందుకంటే మరి ముఖ్యంగా ప్రస్తుతం ఇక్కడ కేసు కోర్టు పరిధిలో ఉంది. మరి ముఖ్యంగా బెయిల్ అంశానికి సంబంధించి కూడా ఇంకా కోర్టు పరిధిలో ఉన్న అంశం కింద భావించవచ్చు. సో ఇటువంటి సినారియోలో పూర్తిగా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు నేరుగా కేటీఆర్కి నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే సడన్గా ఎంట్రీ అయ్యే అవకాశం ఉందా? అంటే నోటీసులు ఇచ్చి కేటీఆర్ని ఎంక్వైరీకి పిలిచే అవకాశం కనిపిస్తుందా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్? ఎగ్జాక్ట్లీ. అంటే ఈ ఈడీ డైరెక్ట్ గా ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఎఫ్ఐఆర్ తోనే, వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ తోనే, ఏసీబీ అధికారులు ఇచ్చిన పూర్తి సమాచారంతోనే కేసు నమోదు చేశారు ఈడీ అనేటువంటిది. కేటీఆర్ పైన కానీ, తర్వాత అరవింద్ కానీ, బిఎల్ఎన్ రెడ్డి పైన కానీ ఇంతవరకు ఓకే ఉంది. కానీ గతంలోనే ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏమైంది అనేటువంటిది ప్రస్తుతం అరెస్టు విషయంలో మాత్రమే కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేయదు, విచారణ చేసుకోవచ్చు అనేటువంటిది. ఏసీబీ ఇంతవరకు విచారణ చేయలేదు. దానిపైన క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. ఇదంతా జరుగుతుండగానే ఏసీబీ ఇచ్చినటువంటి సమాచారంతో కేసు నమోదు చేసిన ఈడీ నోటీసులు ఇవ్వడము, విచారణకు పిలవడము, ఇదంతా జరుగుతా ఉంది. అంటే ఏసీబీ ఈడీ చేసేటువంటి చర్యల కోసం ఎదురు చూస్తుంది అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఇక్కడ ఏసీబీకి లేనటువంటి స్పీడు ఈడీకి ఎందుకు ఉంది? ఏసీబీ ఇచ్చిన సమాచారంతో నమోదు చేసినటువంటి ఈడీ ఏసీబీ కంటే ఎందుకు చాలా ఫాస్ట్ గా దూకుడుగా ముందుకు వెళ్తుంది అనేటువంటి క్వశ్చన్ వీళ్ళు రైజ్ చేస్తా ఉన్నారు. కానీ ఈడీ మాత్రం విచారణకు పిలుస్తా ఉంది కాబట్టి 7వ తారీఖు తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 7 తర్వాత మరి కేటీఆర్ అడ్వకేట్స్ ఎంత సమయం కోరే అవకాశం ఉంది? వాళ్ళు కూడా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి జాయింట్ డైరెక్టర్ కి ఖచ్చితంగా ముందస్తుగా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. హాజరు కావడానికి మరింత సమయం కావాలనేటువంటిది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ విచారణకు అధికారులు డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కాలేదు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి. విచారణకు తమకు మరింత సమయం కావాలంటూ అధికారులు కోరారు. 2 నుంచి 3 వారాల సమయం కావాలంటూ కోరారు అధికారులు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ, ఏసీబీ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఏసీబీ కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.